పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో రైతులకు ప్రభాసాంధ్రులు ఎన్ఆర్ఐ సిసి అండగా నిలిచారు. గ్రామంలోని పంట భూములను పరిశీలించిన స్వయంగా చూసి చలించిపోయారు. పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా సాగునీరు లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చారు. గ్రామంలోని చెరువులోని కాలువలోని పొడుగు తీస్తే రైతులకు తగినంత నీరు లభిస్తుందని గుర్తించి పొడుగు తీత పనుల కోసం తక్షణ ఆర్థిక సహాయంగా 50,000 అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు, అదే స్ఫూర్తితో ఎన్ఆర్ఎస్ఎస్సీ కూడా తమకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ కష్టాన్ని గుర్తించి ఆదుకున్న శశికి గ్రామ రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పొడితీత సేవా కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాసరావు, నీటి సంఘం డైరెక్టర్లు ఎండపల్లి పెంటయ్య, మాదేపల్లి సత్యబాబు, జనసేన బీసీ నాయకులు నక్క బద్రి, మాజీ సర్పంచులు మాదేపల్లి విజయభాస్కరరావు, కన్నేటి జగ్గారావు, మాదేపల్లి వెంకటేశ్వరరావు, అలాగే ప్రముఖులు బెజవాడ గంగయ్య, మాదేపల్లి రాంబాబు, మాదేపల్లి వెంకన్నతో పాటు అధిక సంఖ్యలో రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, చాలా మంచిగా ఉన్నటువంటి రాయవరం ప్రజలందరికీ, ముఖ్య నాయకులకి, నాగబాబు గారికి, మనోహర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా రోజుల నుంచి పిఠాపురం ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా తెలుసుకోవడం, నా వంతు సాయం చేయడం, కళ్యాణ్ గారి ఆదేశాలకు, కళ్యాణ్ గారు చేయాలనుకుంటున్న మంచి పనులకు మేము కూడా ఎంతో కొంత పార్టిసిపేట్ చేయాలనే ఒక తపన ఎప్పుడూ ఉంటుంది. సో మా ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే లోకల్గా ఉన్న లీడర్స్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాము. సో రీసెంట్గా మనకి ఈ ఏలూరు చెరువు లాస్ట్ గ్రామం అయినటువంటి రాయవరం దగ్గర 4 గ్రామాలు అనుసంధానంగా ఉన్నాయి. ఆ అనుసంధానంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా నిన్న మొన్న తిరగడం జరిగింది. ఆఫీసర్లతో పాటు కలిసి అక్కడ ఉన్న ప్రాంతాలు కూడా కొంత సర్వే చేయడం జరిగింది. పైన ఒకవేళ వాటర్ వదిలినా కూడా ఇక్కడ రాకపోవడానికి కారణం ఆ పుడికలు అంతా కూడా అక్కడ అంతా కెనాల్స్ అన్నీ కూడా పుడికలతో నిండిపోవడం అని తెలుసుకొని దాన్ని బాగు చేస్తే మనకి కళ్యాణ్ గారు ఆల్రెడీ నీళ్లు పంపిస్తున్నారు కానీ ఇక్కడ రావలేదు కాబట్టి వాటిని వచ్చే విధంగా ఏం చేస్తే బాగుంటుందని తెలుసుకున్నప్పుడు ఆ పుడికలంతా కూడా తీసేస్తే చాలా అద్భుతంగా వాటర్ వస్తుందని అనుకొని ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కళ్యాణ్ గారికి, అలాగే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే మీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటే ప్రకృతి కూడా సాయం చేస్తుంది అంటానికి ఈరోజు ఒక నిదర్శనం. వర్షం కూడా పడింది నిన్న ఈరోజు. సో చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ కళ్యాణ్ గారు అండ్ రాయవరం ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నా పేరు కన్నేటి జగ్గారావు, పి రాయవరం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా. మా ఏలేరు ఆయకట్టు చివరి గ్రామం అవడం వల్ల మా ఊరు గ్రామానికి నీరు సరిగా రాకపోవడం, మరి ఏలేరు ఆయకట్టు అంతా అయిపోయినా కానీ గ్రామానికి నీరు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ సమయంలో మన తిమ్మాపురం నుంచి ఇలాగ కొత్తూరు కాడి నుంచి కాలం అంతా బాగా పూడిక తీయలేదు. ఆ పూడిక గురించి మేము అందరం పనిచేద్దామని రైతులందరినీ సమకూర్చే సమయంలో మరి శశి యాదవ్ గారు ఎలా తెలుసుకున్నారో తెలియదు. ఎన్ఆర్ఐ శశి యాదవ్ గారు ఈ విషయాన్ని గమనించి మన సీన్ గారి ద్వారా ఆ విషయం తెలుసుకుని ఏంటి ఊడుపులు అవ్వకపోవడం ఏంటి, ఇది పేపర్లో చూశాను నేనని చెప్పేసి ఆయన వచ్చి మాకు ఏంటి ఇక్కడ పరిస్థితి అన్ని పొలాలన్నీ పరిశీలన చేసి మరి పవన్ కళ్యాణ్ గారి ఏరియాలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకూడదు, ఊడిపు అవ్వాలి, దానికి నా వంతు కృషి ఏ విధంగా చేస్తానని మా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. నేను అన్ని పరిశీలన చేసి, అంటే ఈ కాలువ నీరు ఎగపోటు రావట్లేదు కాబట్టి దీన్ని పూడుకు తీయాలంటే దాదాపు ఒక 50,000 ఆర్థిక సహాయం అయితే సరిపోద్దంటే ఆయన ఎంతైనా పర్వాలేదు నేను పెట్టుకుంటాను, ముందు పూడికి తీయించండి అని చెప్పడం, ఈవేళ మనుషులను పెట్టడం, మరి అవన్నీ కూడా చూశారు, కాలువ పరిశీలన చేశారు. ఆ పూడికి తీయడం వల్ల నీరు ఫ్లోటింగ్ నిన్న డిఈ గారు, ఎస్సీ గారు, ఏఈ గారు అందరూ వచ్చి చూసి ఈ పూడికి తీయకపోతే మీకు నీరు రాదు, అటు కొత్తూరు తిమ్మాపురం అది వాలిపోతుంది అని చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం పైన చేసినా కానీ ఈవేళ 50,000 రూపాయలు మా అందరి సమక్షంలో ఆయన ఇవ్వడం జరిగింది. మరి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు తెలియజేస్తాను.